50 లక్షలకి తక్కువ లేదు, ₹1,00,00,000 పైనే పలుకుతుంది. అట్లాంటి చోట్ల ఉన్నటువంటి పంట పొలాలను తీసుకొచ్చి కరేడు దగ్గర ఏదైతే ఇండోసోల్కి ఇస్తున్నటువంటి నేపథ్యంలో తిరగబడ్డ రైతుల యొక్క పోరాట ఫలితం చూసాం. మొన్న విజువల్స్ కూడా చూసాం. ఆ కరేడు రైతులందరూ ఒప్పేసుకున్నారు. 12.5 లక్షలు ఇస్తామని మొన్నటిదాకా అన్నారు. ఇప్పుడు 20 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామనేటప్పుడు వాళ్ళందరూ బారులు తీరి ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. కలెక్టర్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిపోయిందంటూ మొన్న ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కరేడు రైతులు మొన్న మధ్యనే జగన్ దగ్గరకు వచ్చి మేము పొరపాటు కూడా అమ్మడానికి సిద్ధంగా లేవు, మీరు పోరాడాలంటే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాతనే ఇది జరిగింది. మొదటి నుంచి దీని మీద యాజిటేషన్ చేస్తుంది రామచంద్ర యాదవ్తో పాటుగా బీసీవై పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకర పద్మశ్రీ. ఇప్పుడు రామచంద్ర యాదవ్ మొన్న జగన్ టేకప్ చేశారు కాబట్టి ఇక నేను వెళ్ళను అంటూ మాట్లాడుకొచ్చారు, పట్టించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ ఇండోసోల్ వాళ్ళతో ఒప్పందం కుదిరిపోయింది అన్నాక ఇప్పుడు నేను వెళ్తానన్నా. అయితే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదంటూ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. ఈయన వెళ్ళిపోతే అక్కడ గొడవలు జరిగిపోతాయంటే ఏముండదు. అసలు ఏంటి నిజంగా కరేడు రైతు భూమి ఇచ్చేయడానికి సిద్ధపడ్డా? జ్యోతి రాసింది చూస్తే ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. ఈనాడు లోకల్ ఎడిషన్లో రాసింది కూడా చూస్తే ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. మరి ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది తెలియాల్సిందే.